హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరికీ కూడా అదిరిపోయే భారీ శుభార్త అయితే వచ్చేసిందనమాట. మరి ఈ 6 జిల్లాల పెన్షన్దారులకు భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. ఈ 6 జిల్లాలు నివసించే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కోసం కూడా 2 రోజుల ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట. మరి ఎందుచేత ఈ 6 జిల్లాల వారికి ముందస్తుగా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు? మరి ఈ 6 జిల్లాలు ఏంటి? ఈ 6 జిల్లాల్లో మీ జిల్లా పేరు ఉందా లేదా? మరి ఎందుకని ముందుగా పెన్షన్ పంపిణీ చేస్తున్న పూర్తి సమాచారం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము. నేను అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ప్రతి నెల కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేస్తుందన్న విషయం అందరికీ తెలుసండి. ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికి వచ్చి కొన్ని కోట్ల రూపాయలని పెన్షన్ రూపంలో మరి అందరికీ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే వృద్ధులు, అలాగే వికలాంగులు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ పంపిణీ అనేది పూర్తి చేయడం కూడా జరుగుతుందండి. ఒకవేళ 1వ తేదీ ఏమైనా పబ్లిక్ హాలిడేస్ అప్పుడు కానీ, పండగలప్పుడు కానీ, ఆదివారాలప్పుడు కానీ వస్తే ముందుగానే పెన్షన్ పంపిణీ చేయడం అంటే 30వ తారీఖు కానీ 31వ తారీఖు కానీ ముందుగానే పెన్షన్ పంపిణీ చేసేసి ఎక్కడ పెన్షన్దారులకు ఇబ్బంది లేకుండా మరి ముందుకు వెళ్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మరి ఆగస్టు నెలకి సంబంధించి పెన్షన్ విషయానికి వస్తే కనుక ఆగస్టు 1న ఇవ్వబోయే పెన్షన్ ఈ 6 జిల్లాల ప్రజలకి మాత్రం ముందుగానే ఇస్తున్నారు. 2 రోజుల ముందుగా ఇస్తున్నారండి. మరి ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరాంధ్రలోని సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు కీలక శుభవార్త ప్రకటించింది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది ఉంటుంది. అయితే ఈసారి 2 రోజుల ముందుగానే అంటే జూలై 30వ తేదీన ఈ యొక్క పెన్షన్ ఈ 6 జిల్లాల పెన్షన్దారులకి అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఈ 6 జిల్లాల్లో ఉంటున్న దాదాపు 11 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారనమాట. వీరందరికీ కూడా ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి లబ్ధిదారులు నేను చెప్పేటటువంటి 6 జిల్లాలకి సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడికి వెళ్లకుండా మీ పెన్షన్ మీరు తీసుకోండి. ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఉన్న సామాజిక పెన్షన్దారులకు ముందుగానే పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారండి. మరి ముందస్తుగా పెన్షన్లు అందుకునే జిల్లాల పేర్లు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా. ఈ జిల్లాల్లో నివసిస్తున్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దాదాపుగా 11.98 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారండి. వీరందరికీ సంబంధించి 5.14 కోట్ల రూపాయల పెన్షన్ డబ్బులను ఆల్రెడీ విడుదల చేసింది ప్రభుత్వం. ఈ డబ్బుల్ని 2 రోజుల ముందుగానే పెన్షన్ మీకు పంపిణీ చేయబోతున్నారన్నమాట. ముందుగానే ఎందుకు పంపిణీ చేస్తున్నారంటే ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మన ప్రధానమంత్రి మోదీ గారు హాజరు కానున్నారు. అదే సమయంలో భారీ భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా జూలై 28న సింహాచలం గిరి ప్రదక్షిణ కూడా జరుగుతుందండి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగంపై అదనపు భారం పడకుండా పెన్షన్ పంపిణీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ పెన్షన్ పంపిణీని ముందుగానే పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. విజయనగరం జిల్లాలో భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం భారీ బహిరంగ సభతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందన్నమాట. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ జిల్లాలో నివసిస్తున్న పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ముందుగానే పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలో నివసించే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీరు ఈ 2 రోజులు ఎక్కడికి వెళ్లకుండా మీరు ఇంటి దగ్గరే ఉండి మీ పెన్షన్ మీరు తీసుకోండి. సాధారణ తేదీకి బదులుగా జూలై 30న ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ముందుగానే ఒక అప్డేట్ని రిలీజ్ చేసింది ప్రభుత్వం. కాబట్టి 6 జిల్లాలకి సంబంధించిన పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారు అలర్ట్గా ఉండి చక్కగా పెన్షన్ పంపిణీ ముందుగానే వచ్చి మీ ఇంటికి వచ్చి ఇస్తారు కాబట్టి ముందుగానే పెన్షన్ అనేది తీసుకోండి. ఇదండి పెన్షన్కి సంబంధించి తాజా సమాచారం. ఇలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల యొక్క సమాచారం ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ నుంచి తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో అవుతుంది. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మరి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీరు షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.